మహాఘనుడును మహోన్నతుడైన మహోన్నతమైన స్థలములలో నివసించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమెను చెబుదాం సరిగట్టిగాను. ఈ 48వ గుడారాల పండుగ 2వ రోజు పగటి వేళ మొదటి కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విధముగా కృపగల దేవుడు గత 47 సంవత్సరాల పాటుగా మన హోసన్నా మినిస్ట్రీస్ని ప్రభు ఎంతగానో ప్రేమించి గుడారాల పండుగని ఘనముగా జరిగిస్తూ 48వ సంవత్సరం లేమల్లే దేవుని దయాక్షేత్రములో ఈ విధముగా ఈ గుడారాల పండుగను జరుపుకోవడానికి కృపగల దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఈ గుడారాల పండుగలో అల్పుడను అధముడను అభాగ్యుడను ఆయన నన్ను కూడా మెదుట నిలిపి ఆయన మాటలు పంచుకునే అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవదేవునికి నిండు మనస్సుతో నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థ నాయకులకి నిండు మనస్సుతో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ నిండు మనసుతో వందనాలు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి వచ్చిన వాక్య భాగాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 48వ గుడారాల పండుగలో పగటి వేళ కృపగల దేవుడు ఈ మాట మీతో చెప్పమని దేవుడి సెలవీయగా ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకొని మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అతగాడి పేరు నెహెమ్యా. నెహెమ్యా అనే భక్తుడు ఓ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఈ మాట తెలియపరిచినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. షూషను కోటలో రాజుగారి అంతఃపురములో రాజుగారికి గిన్నె అందించే ఓ మంచి స్థాయి కలిగిన వాడు నెహెమ్యా. కొంతమంది బంధువులు నెహెమ్యా గారి దగ్గరికి వచ్చినప్పుడు నెహెమ్యా వారితో మాట్లాడుతూ దేశ క్షేమాన్ని కోరుకొని దేశ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో వచ్చినటువంటి వారు వారితో ఒక మాట చెప్పారు. ఏమిటయ్యా అంటే, చెరపట్టబడి శేషించిన వారు యూదులు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో, ఎలాంటి కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నారో వాళ్ళ విషయాన్ని చెప్పాడు. సమస్త దేశములకి ఆభరణముగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణం ప్రాకారాలు కూలిపోయినట్లుగా, గుమ్మాలు కాలిపోయినట్లుగా ఆ సమాచారం నెహెమ్యాకు తెలియపరచబడింది. వెంటనే నెహెమ్యా ఆ బాధ ఆ వేదన కలిగిన వాడై వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి కొద్ది రోజుల పాటుగా ఉపవాసం ఉండి ఆహారాన్ని పానీయాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అలాగే తన పాపములని ఒప్పుకుంటూ తన పితరుల పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దైవ సేవకుడైన మోషేకు సెలవిచ్చిన మాటని తన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటూ ఈ మాట పలికాడు. ఈ మాటలో చివరిగా రాయబడిన మాట మనము చూడగలిగితే, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా అని దేవుడు తన సేవకుడైన మోషేకు సెలవిచ్చిన ఆ మాటనే పట్టుకొని దేవుని సన్నిధిలో
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పితరులకు దేవుడు ఎన్నో మాటలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మనము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా, ఆయన వైపు చేతులు చాపినప్పుడల్లా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థించే అలవాటు మనం చేసుకోవాలి. నెహెమ్యా కూడా దేవుడిచ్చిన మాటను తీసుకొని చెబుతున్నాడు, అయ్యా నీ వైపు తిరిగి ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి మీద నీ కనుదృష్టి నీవు నిలిపి, అలాగే నీ ప్రజలందరినీ కూడా నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, నీవు ఏర్పరచుకొనినటువంటి ఆ స్థలమునకు రప్పించదను అని నువ్వు సెలవిచ్చావు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మాట పలికాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిశ్చయముగా నీవు నేను మనమందరము కూడా ఇదిగో దేవుడు ఏర్పరిచిన ఈ స్థలములోనికి మనమందరము కూడా రప్పించబడి ఉన్నాము. హల్లెలూయా అని చెబుదాం గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన స్థలములోనికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశంలో నలుమూలల నుండి, అలాగే ప్రపంచ దేశాల నుండి దేవుడు మనందరినీ కూడా సమకూర్చాడు, ఒక చోటికి చేర్చాడు. ఎక్కడికి చేర్చాడు అంటే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి ఆ స్థలములోకి మనందరినీ కూడా రప్పించి ఉన్నాడు. ఇందులో సందేహమేమీ లేదు. అందుకని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా మనము గమనించి చూడగలిగితే దావీదుతో కూడా నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటా మాట అని చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్య భాగంలో ఇలాగూ రాయబడి ఉంటుంది. ఏమిటయ్యా అని మనము చూడగలిగితే, నా జనులగు ఇశ్రాయేలు నిమిత్తము నేను ఒక స్థలమును వారి కొరకు ఏర్పరచి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. నా జనులగు ఇశ్రాయేలుల నిమిత్తము ఒక స్థలాన్ని నేను ఏర్పరచి ఉన్నాను అని మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా మనం కనబడుతున్నాం. ఆ రోజున శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరిచినట్లుగా, ఇక మీదట వారు కదిలించబడకుండానట్లు, ఇక మీదట వారు అటు ఇటు తిరగకుండానట్లు దేవుడు ఏర్పరిచిన ఆ స్థలములో వారిని నాటి, ఏ శత్రువు వారి మీదికి రానివ్వకుండా, ఏ దుర్బుద్ధి కలిగిన వారు వారి మీదికి రానివ్వకుండా పగవారందరినీ కూడా అణిచివేసి శత్రువుల మీద జయమును కలుగు చేసి నెమ్మదిని కలుగు చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ రోజున శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరిచి ఆ స్థలములో వారిని నాటితే యేసు రక్తముతో కడగబడి మారు మనస్సు పొంది బాప్తీసం పొంది దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ ప్రభు రాకడను గురించిన ఒక నిరీక్షణ కలిగిన వారమై ఈ విశ్వాస యాత్రలో, ఈ పరుగు పందెములో ఆయన వైపు చూచుచూ, ఆయన వైపు చేతులు చాపి ఆయన వైపు చూచి నడిపించబడుతున్న ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా ఉన్న మనకి కూడా దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరచి ఉన్నాడు. ఆ స్థలమే ఈ దయాక్షేత్రం. కొడుచబలి గట్టిగాను, విశ్వసించిన వాళ్ళందరి గట్టిగాను, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ దయాక్షేత్రం అనే ఏర్పరచబడిన ఈ స్థలములోకి ఆయన మనందరినీ కూడా రప్పించి ఉన్నాడు. ఇంకా కాస్త పరిశుద్ధ గ్రంథములోకి మనం వెళ్ళి తొంగి చూడగలిగితే అన్నదమ్ముల మధ్యలో తగాద ఏర్పడింది, ఆస్తి తగాద ఏర్పడింది. ఆ ఆస్తి తగాదను బట్టి ఆస్తిని చేతపట్టుకోలేదు కానీ ప్రాణ భయాన్ని గుండెలో పెట్టుకొని యాకోబు పుట్టింటిని వదిలిపెట్టి మేనమామ ఇంటికి బయలుదేరి వెళుతున్నాడు. తాను వెళుతున్న మార్గంలో చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. ఆ రాత్రి అక్కడ నిలిచిన యాకోబు రాయిని తలగడగా చేసుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో ఆకాశము తెరవబడినట్లుగా, సింహాసనాసీనుడైన దేవుడు అక్కడ కనబడినట్లుగా, పరలోకము నుండి తన తలగడ మీదికి ఒక నిచ్చెన వేయబడినట్లుగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట తన కన్నులారా కలలో చూస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు, నేను మీ తాత దేవుడను,
నేను మీ నాన్న దేవుడను, ఇక మీదట నీకు కూడా నేను దేవుడుగా ఉంటాను. నీ వెలుచున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంతానానికి ఈ స్థలాన్ని అనుగ్రహిస్తాను. ఇక్కడే నీ సంతానాన్ని నలువైపులా వ్యాపింప చేస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను, ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా నేను విడిచిపెట్టను అని యాకోబుకి వాగ్దానాల మూట నెత్తిన పెట్టి యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే ఆ రాత్రి నిద్రపోయిన యాకోబు తెల్లవారేసరికి లేచి నిలిచి వెంటనే భయపడి ఏమంటున్నాడు తెలుసా? ఈ స్థలములో యెహోవా ఉన్నాడు, ఈ స్థలములో ఆయన ఉన్నాడు అని చెప్పి, ఇది నిజముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు అని మాట్లాడు. ఈ స్థలములో యెహోవా ఉన్నాడు అని మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిశ్చయముగా దేవుడు ఏర్పరచుకొనిన ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇది దేవుడు ఏర్పరచుకొనిన స్థలం. యాకోబు ఆ రాత్రి వరకు ఆ స్థలాన్ని గురించి ఏమన్నాడంటే, ఇది భీకర ధ్వనిగల పాడైన ఎడారి అనుకున్నాడు. ఇది భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారి, ఈ ధ్వనికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది పాడైపోయిన ఎడారి అని అనుకున్నాడు. తెల్లవారేసరికి యాకోబు అంటున్నాడు, ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ఇక్కడ పరలోకపు నిచ్చెన ఉంది, ఇక్కడ దేవదూతలు సంచరిస్తున్నారు, ఇక్కడ దేవుని స్వరము వినబడుతుంది. కనుక ఈ స్థలములో ఆయన ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ స్థలములో నుంచి బయలుదేరి వెళ్ళాలి అని యాకోబు మాట్లాడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ స్థలములో కనుక మునుపు 2-3 నెలల క్రితం ఇది కూడా ఒక పాడైన ఎడారిలాగా కనబడుతూనే ఉంది. ఒక పక్క కొండ, మరొక పక్క చెట్లు, మరొక పక్క అదొక రకమైన పరిస్థితి. కానీ కృపగల దేవుడు ఈ రోజున దేవుడు ఏర్పరచుకున్న స్థలముగా దేవుడు మార్చాడు. నిశ్చయముగా మీరు విశ్వసించండి, ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ఈ స్థలములో పరలోకపు నిచ్చెన వేయబడి ఉంది. ఈ స్థలములో దేవదూతలు సంచరిస్తున్నారు. ఈ స్థలములో దేవుని స్వరం మీకు వినబడుతూనే ఉంది. ఇది దేవుని మందిరమే తప్ప, ఇది దేవుడు ఏర్పరచుకున్న స్థలమే తప్ప వేరొకటి కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ స్థలములో నుండే వెళ్ళాలి. కొడుచబలి గట్టిగా ప్రభుకి. నిశ్చయముగా మీరు విశ్వసించండి, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకొనినటువంటి స్థలములోకి ఆయన రప్పించి ఉన్నాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. నీ అంతట నువ్వు ఈ స్థలానికి రాలేదు, ఎవరో బలవంతము చేస్తే ఈ స్థలానికి రాలేదు. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు ప్రేరేపించబడి దేవుని యొక్క ఆలోచనలో నీ ఉన్నావు గనుక, దేవుని మనస్సులో నీ ఉన్నావు గనక దేవుడు ఏర్పరచుకొనిన ఈ స్థలానికి నా దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన దేవుడు ఈ స్థలములో ఆయన ఏమైతే చెయ్యదలిచి ఉన్నాడో ఆ కార్యములన్నీ కూడా ఈ గుడారాల పండుగలో జరిగించునుగాక. ఈ గుడారాల పండుగలు జరుగునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన తాను ఏర్పరచుకొనినటువంటి స్థలములోకి రప్పించెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకని ఆయన మనలని తాను ఏర్పరచుకొనిన స్థలములోకి ఎందుకు తీసుకొని వచ్చాడు? తీసుకొని రావలసిన అవసరం ఏమై ఉంది? ఈ ఏర్పరచబడిన ఈ స్థలములో నా ఎడల, నీ ఎడల, మన ఎడల, మన సంస్థ ఎడల దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అనే సంగతులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా చెబుతాను. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. మొదటి మాట ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 11వ వాక్యము 15వ వాక్యము, ఈ 2 వాక్య భాగాలు ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 11వ వాక్యము 15వ వాక్యం. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములోనున్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై
ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏర్పరచుకొనిన స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అలాగే 15వ వాక్య భాగం, నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషించవలెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము చదివినటువంటి ఆ 2 వాక్య భాగాలలో దైవ సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకి 2వ మారు ఉపదేశించి చెబుతున్న చక్కని మాటలు. ఈ 2 మాటలు మనము చదివినప్పుడు ఈ 2 మాటల్లో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమిటా ఆ మాట అంటే, యెహోవా ఏర్పరచుకొనిన స్థలములలో, యెహోవా ఏర్పరచుకొనిన స్థలములలో అనే మాటను ఉపయోగించాడు. యేసయ్య నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకొనిన స్థలములోకి రప్పించాడు. ఎందుకు ఏర్పరిచిన స్థలములోకి ఆయన రప్పించాడు అంటే, ఆ 2 వాక్య భాగాల్లో ఒక్క మాట మనకు కనబడుతుంది. ఏమిటయ్యా అంటే, యెహోవా ఏర్పరచుకొనిన ఆ స్థలములలో మనమందరము కూడా సంతోషింపవలెను అనే మాట చూడగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు పర్ణశాల పండుగని 7 దినాలుగా చేసుకుంటూ వచ్చారు. 7 దినములుగా పండుగను ఆచరిస్తూ ఆ పండుగలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు. కానీ కృపగల దేవుడు మనకు 4 దినాల పండుగ ఇచ్చాడు. ఈ 4 దినాల పండుగలో మనమందరం కూడా ఏమి చేయాలి అంటే, దేవుడు ఏర్పరచుకొనిన ఈ స్థలములో ఆయన సన్నిధిలో మనము సంతోషించేవారమై ఉండాలి. అందుకే చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, అలాగే పరదేశి, అలాగే తల్లిదండ్రులు లేనివారు, అలాగే విధవరాండ్రు, వారితో పాటుగా అక్కడ ఎవరున్నారయ్యా అంటే లేవీయులు కూడా కనబడుతున్నారు. వారందరితో మీరు కలిసి దేవుడు ఏర్పరచుకొనిన ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వెళ్ళి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఆయన సన్నిధికి వెళ్ళి 7 దినముల పాటుగా ఆ పండుగలో నిశ్చయముగా నీవు సంతోషించవలెను అనే మాట ఉపయోగించాడు. అలాగే గుడారాల పండుగకి మనమందరం కూడా నడిపించబడ్డాం. దేశ నలుమూల నుండి కుటుంబాలతో వచ్చారు. కుటుంబం అంతా కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. దేవుడు ఏర్పరిచిన ఈ స్థలానికి కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడికి మనమంతా కూడి వచ్చి ఉన్నాం. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి పరిశుద్ధ దైవ సేవకులందరూ కూడా, లేవీయులు కూడా అందరూ ఒకే చోట ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ దైవ సేవకులు కూడా ఇక్కడే ఉన్నారు. అందుకే అంటాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మాత్రమే కాదు, మీతో కూడా నిబంధన మందసాన్ని మోసే లేవీయులు ఉన్నారు, ఆయనను సేవించే లేవీయులు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దీవించగలిగిన లేవీయులు ఉన్నారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన లేవీయులు ఉన్నారు, యెహోవాయే స్వాస్థ్యముగా ఉన్న లేవీయులు ఉన్నారు. అందుకని మీరును లేవీయులను కలిసి ఏ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ స్థలములోకి వెళ్ళి మీరందరూ కూడా సంతోషించాలి, మీరందరూ కూడా ఆనందించాలి, మీరందరూ కూడా హృదయ ఆనందముతో మీరు కేకలు వేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆదరించి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉన్నాడు. మీరు కన్యల మధ్యలో ఉన్నప్పుడు మీ కన్యలని ఆయన తుడిచి ఉన్నాడు. మీరు సమస్యల మధ్యలో ఉన్నప్పుడు మీ సమస్యలకు పరిష్కారం చేసి ఉన్నాడు. బాధలనే బంధకాలతో మీరు బంధించబడినప్పుడు మీ బాధలను ఆయన కొట్టివేసి ఉన్నాడు. శ్రమల కొలిమిలో మీరు ఉన్నప్పుడు ఆ శ్రమల కొలిమిల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. చెరలో మీరు ఉన్నప్పుడు, కట్లతో మీరు కట్టబడినప్పుడు, పాపపు దాసపు కట్ల చేత కట్టబడి మీరు ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. మీ శాపాన్ని ఆయన కొట్టివేసి ఉన్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఉన్నాడు. మీ ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలుగ చేసి ఉన్నాడు. గనక 7
7 దినముల పాటుగా దేవుని సముఖానికి మీరు వచ్చి దేవుని సన్నిధిలో కూడి ఉండి సేవకులు విశ్వాసులు అందరూ కలిసి దేవుని సన్నిధిలో మీరు సంతోషించండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించండి. లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకములో ఉన్న వాటి ద్వారా కలిగే సంతోషము కానే కాదు, దేవుని వాక్యము ద్వారా కలుగుతున్నటువంటి సంతోషం, దేవుని యొక్క ఆత్మ ద్వారా కలుగుతున్నటువంటి సంతోషం, ఐక్యత ద్వారా కలుగుతున్న ఆ సంతోషముతో లేవీయులు విశ్వాసులు అందరూ కలిసి దేవుని సన్నిధిలో మీరు సంతోషించాలి. దేవుడు చేసిన గొప్ప కార్యములను తలంచండి, దేవుడు చేసిన ఘన కార్యములను తలంచండి, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు తలంచండి. ఆయన నీ జీవితంలో ఎన్నో ఘన కార్యాలు చేసి ఉన్నాడు కదా, నీ కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కదా. అందుకని అందరూ కలిసి దేవుడు ఏర్పరచుకున్న ఈ స్థలానికి వచ్చి మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషముతో సంతోషించుదుముగాక, ఆనందించుదుముగాక, ప్రహర్షించుదుముగాక, హృదయ ఆనందముతో కేకలు వేయినట్లుగా నా దేవుడు చేయునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ గుడారాల పండుగలో ఏ దుఃఖముతోను వచ్చి ఉన్నావో, ఏ బాధతోను వచ్చి ఉన్నావో, ఏ వేదనతో వచ్చి ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఒకవేళ సతమతమవుతూ ఒకవేళ వచ్చి ఉన్నావో, ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేక నీ బాధని పంటి బిగువన బిగబట్టుకొని ఒకవేళ బ్రతుకుతున్నావో, నీ కన్నీలను చూస్తూ ఉన్న దేవుడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్న దేవుడు, నీ మానసిక స్థితిని గమనించిన దేవుడు ఈ శుభవేళ ఈ 4 దినాల గుడారాల పండుగలో నిశ్చయముగా నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లు చేయునుగాక, నీ నాలుక ఆనందగానాలు చేయునుగాక, నీ పెదవులు ప్రహర్షముతో నింపబడునుగాక, ఆనందముతో అడుగులు వేసుకుంటూ ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని నడిపించుకొందువుగాక. మీరందరూ కూడా సంతోషభరితులై తిరిగి వెళ్ళుదురుగాక. విశ్వసించిన వాళ్ళందరి గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభుకి. నిశ్చయముగా దేవుడు ఏర్పరచుకొనినటువంటి ఈ స్థలములలో నేను దేవుని సన్నిధిలో సంతోషించబోతూ ఉన్నాను, ప్రహర్షించబోతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన బలాన్ని బట్టి నేను సంతోషించబోతున్నాను, ఆయనను బట్టి నేను సంతోషించబోతున్నాను అని గనుక నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఈ గుడారాల పండుగలో, ఈ 4 దినాల ఈ పండుగలో దేవుడు ఏర్పరచుకొనిన ఈ స్థలములో మనమందరము సంతోషించుదుముగాక. పరలోకం ఎక్కడ ఉంది అంటే భూలోకములో ఉంది అని చెప్పుకునేటట్లుగా, దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది అని చెప్పుకునేట్లుగా, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని లేఖనాలు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ ఆనంద భరితులమై మనమందరము సంతోషించుదుముగాక. మొదటిగా దేవుడు ఏర్పరచుకొనినటువంటి ఆ స్థలమునికి ఆయన మనల్ని రప్పించి మనమందరము సంతోషించున్నట్లుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట కూడా మనం చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 13, 14 వాక్య భాగాలు ఒకసారి మనం చదువుదాం. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు సుమీ. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా దేవుడు మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకొనినటువంటి ఈ స్థలములోకి రప్పించాడు. ఈ స్థలములో ఆయన మనలని నాటాలి అని కోరుకున్నాడు. ఈ స్థలములో ఉన్నవాడు ఏం చేయబోతున్నాడో మనం తెలుసుకుంటున్నాం. రెండవదిగా రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, దైవ సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో మరొక్క మాట చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీవు చూచిన ప్రతి స్థలమున దహన బలులు అర్పించకూడదు. నీకు నచ్చిన చోట, నీకు మెచ్చిన చోట, నీకు కంఫర్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి నీ దహన బలులు అర్పించకూడదు, నీ కానుకలు అర్పించకూడదు. అందుకని నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా?
ఎక్కడ దహన బలులు అర్పించాలి? నా దహన బలులు అంగీకారముగా మారాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ రాయబడిన మాట, యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకొనిన స్థలముననే నీ దహన బలులు అర్పించవలెను అన్నాడు. రెండవదిగా అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును కూడా అక్కడే జరిగించవలెను అన్నాడు. దేవుడు ఏర్పరచుకొనిన స్థలమునకి ఆయన మనల్ని రప్పించిన ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఏర్పరచబడిన ఈ స్థలములో నీవు, నేను, మనము దహన బలి అర్పించాలని. రెండవదిగా ఆయన మనకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినవన్నీ కూడా జరిగించవలననే దేవుడు మనందరినీ కూడా ఏర్పరిచిన ఈ స్థలములోకి తీసుకొని వచ్చాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే ముందుగా అంటాడు, నీవు చూచిన ప్రతి స్థలములో దహన బలి అర్పించకూడదు అన్నాడు. దహన బలి అర్పించాలంటే ఎక్కడ పడితే అక్కడ దహన బలి అర్పించకూడదు. అందుకే మీరు గమనించి చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాం, నీకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా ఇస్సాకుని నాకు బలి అర్పించాలి అన్నాడు. అన్న దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? నేను చూపించబోయే పర్వతములలో ఒక పర్వతము మీద ఇస్సాకుని బలి అర్పించాలి అన్నాడు. ఎందుకని? ఒకవేళ అబ్రహాం ఇంటనక దహన బలి అర్పిస్తాడేమోనని. నేను ఎక్కడ చూపిస్తానో, ఎక్కడికి వెళ్ళమంటానో వెళ్ళమనిన చోటికే నువ్వు వెళ్ళి, వెళ్ళమనిన ఆ స్థలములోకి వెళ్ళి ఆ స్థలములోనే దహన బలి అర్పించవలెను అని మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనందరినీ కూడా ఏర్పరిచినటువంటి ఈ స్థలానికి మనం రప్పించాడు. ఎందుకో తెలుసా? మనమందరము కూడా దహన బలి అర్పించుట కొరకు. దహన బలి అనేది దేని సూచిస్తుంది అని కనుక పరిశుద్ధ గ్రంథములో కనుక మనము చూడగలిగితే, పాత నిబంధన కాలములో బలులు కనబడుతాయి. ఆ బలులలో ఒక బలి దహన బలి. ఆ దహన బలి అన్నదానికి ఒక చిన్న అర్థం మీకు చెప్తాను. లేవియా కాండం 1వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. లేవియా కాండం 1వ అధ్యాయం 17వ వాక్య భాగంలో చివరి మాట చూడండి. దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన హోమము అని రాయబడింది. దహన బలి అనగా పశువులనే కానివ్వండి, పక్షులనే కానివ్వండి, దహన బలి అర్పించిన తర్వాత ఆ దహన బలి గురించి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని రాయబడింది. అంటే దేవుడు మనందరినీ కూడా ఏర్పరిచిన ఈ స్థలమునకు రప్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఇక్కడికి వచ్చిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో దహన బలిగా మనం మార్చబడగలిగితే, ఈ దహన బలి ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా మనం మారుదుముగాక. కొడదామా చప్పలు గట్టిగా ప్రభువుకి. దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా మనం మారాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనుషులకి ఇంపుగా బ్రతుకుతున్నావేమో, కుటుంబానికి ఇంపుగా బ్రతుకుతున్నావేమో, లోకానికి ఇంపుగా బ్రతుకుతున్నావేమో, దేవునికి ప్రియముగా బ్రతకని స్థితిలో ఒకవేళ నీవు కనబడుతున్నావేమో, ఈ శుభవేళ నీవు దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా నీవు మార్చబడినట్లుగా నిన్ను నీవు దేవుని సన్నిధిలో దహన బలిగా మార్చబడాలి. దహన బలిగా ఎవరైతే మార్చబడతారో, ఆ దహన బలిగా మార్చబడిన వారందరూ కూడా దేవునికి ఇంపైన జీవితం, దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించేవారుగా కనబడతారు. ఈ శుభవేళ మనమందరము కూడా దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా మనం మార్చబడాలి. మనం చేస్తున్న ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి. మనం చేస్తున్న భక్తి జీవితం దేవునికి ఇంపుగా కనబడాలి. మనం చేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం దేవునికి ఇంపుగా మారాలి. దేవునికి ఇంపుగా మనం మారినప్పుడే, దేవునికి ఇంపైన జీవితాన్ని మనము జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదములను మనం పొందగలుగుతాం. ఈ రోజున ఈ గుడారాల పండుగలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా దహన బలిగా మార్చబడుదురుగాక. దేవుని కొరకు దహన బలిగా మార్చబడుదురుగాక.
ఈ దహన బలిని గురించి కొత్త నిబంధన ఏమని మాట్లాడుతుంది అని కనుక మనం చూడగలిగితే రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంటుంది చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి మాట, సహోదరులారా, దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన మీ శరీరములను ఏం చేయాలట? సజీవ యాగముగా సమర్పించుకొనుడి. పాత నిబంధన కాలంలో పశువునైనా పక్షినైనా చనిపోయిన తర్వాత బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిదగా మార్చబడితే అది దేవునికి అంగీకారముగా ఉన్నట్లు. కొత్త నిబంధన కాలంలో చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉండగానే బలిపీఠం మీదకి ఎక్కి ఆ బలిపీఠం మీద మనం ఉండి ఆ బలిపీఠం మీద నిలిచిన మనమందరము కూడా బలిపీఠం మీద అగ్ని చేత కాల్చబడిన వారిగా మార్చబడాలి. అనగా మన శరీరాన్ని మనమే దేవుని యొక్క ఆత్మ చేత అనగా అగ్ని చేత కాల్చబడుతూ, దేవుని యొక్క వాక్యం అనే అగ్ని చేత కాల్చబడుతూ సజీవ యాగముగా మన శరీరములని మనమే సమర్పించుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఏ శరీర కార్యాల మధ్యలో మనం నడిపించబడుతున్నామో, ఏ లోకపు పాపం, ఏ లోకపు ప్రేమ, ఏ లోకపు మర్యాద, ఏ లోకపు స్నేహం ఇంకా నీ శరీరములో పనిచేస్తూ ఉన్నాయో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని 15 రకాల శరీర కార్యములు శరీరములో పనిచేస్తూ ఉన్నాయి. ఈ శరీర కార్యములన్నీ కూడా ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మ అగ్ని చేత కాల్చబడుతూ మనం పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క వాక్యం అనే అగ్ని చేత కాల్చబడుతూ మనం పరిశుద్ధపరచబడాలి. ఎందుకయ్యా అంటే దహన బలిగా మన శరీరాన్ని మనమే సమర్పించుకోవాలి. ఈ లోక సంబంధమైన ఏ కార్యక్రమాల మీద కూడా మన మనస్సు ఉండకూడదు. ఈ లోక సంబంధమైన ఏ అలంకరణ వైపు మనం వెళ్ళకూడదు. ఈ లోక సంబంధమైన ఏ సుఖ భోగాల వైపు మన శరీరం వెళ్ళకూడదు. ఏ కోపము గాని, ద్వేషము గాని, పగ గాని, అసూయ గాని, కుట్ర గాని, మత్సరము గాని మన శరీరములో కనిపించబడకుండా దేవుని యొక్క ఆత్మ చేత అగ్ని చేత కాల్చబడుతూ మన కోపం కాల్చివేయబడాలి, మన పగ కాల్చివేయబడాలి, మన ద్వేషం కాల్చివేయబడాలి, లోకములో ఉన్న నేత్రాశ కాల్చివేయబడాలి, శరీరాశ కాల్చివేయబడాలి, జీవపు డంబం కాల్చివేయబడాలి. లోక సంబంధమైన ఏ అలంకరణ, లోక సంబంధమైన ఏ వస్త్రధారణ మనలో కనబడకుండా నేను దేవుని కొరకు ఒక సమర్పించబడిన వ్యక్తిని, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, నా దేవుని కొరకు దహన బలిగా మార్చబడిన వ్యక్తిని అని చెప్పుకునేటట్లుగా ప్రతి ఒక్కరూ మిమ్ముని మీరే సజీవ యాగముగా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుతూ ఒక ప్రతిష్ఠిత జనముగా మనం మార్చబడాలి. ప్రతిష్ఠిత జనముగా దేవుని కొరకు నిలబడాలి. దైవ సేవకులు యేసన్న గారు కూడా చిన్న వయసులో దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి తన జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని తుది శ్వాస విడిచేంత వరకు కూడా సమర్పణ కలిగిన సేవ చేసి, త్యాగపూరితమైన సేవ చేసి, నిద్రను త్యాగము చేసి, సుఖాన్ని త్యాగము చేసి, ఆహారాన్ని త్యాగము చేసి, శరీర కార్యాలని త్యాగము చేసి ప్రతిష్ఠించుకున్నాడు గనుకనే ఈరోజు నువ్వైనా నేనైనా ఈ గుడారాల పండుగలో కూర్చుంటున్నాం. ఈ సేవ ప్రతిష్ఠితమైన సేవగా మారాలి. ప్రతి సంఘం ప్రతిష్ఠిత సంఘముగా మార్చబడాలి. ఒక సమర్పణ కలిగిన అనుభవంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాకడ సమీపించిన మరింత దినములలో మనం నిలిచి ఉండగా ఇంకా మనం ప్రతిష్ఠతలోకి రాకపోతే, ఇంకా మనము సమర్పణలోకి రాకపోతే, ఇంకా లోక ఆశల మధ్యలో నీవు జీవిస్తూ ఉంటే, లోక సంబంధమైన తుచ్చమైన కార్యాల వైపు నడిపించబడుతున్నావంటే విడవబడుతావు. దేవునికి ఇంపైన సువాసనను మారాలి, దేవునికి ప్రీతికరముగా మారాలి. దేవునికి ప్రీతికరముగా మారాలి అంటే నిన్ను నీవు సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకొని ఒక ప్రతిష్ఠిత కలిగిన సంఘముగా, ప్రతిష్ఠిత జనముగా, సమర్పణ కలిగిన సేవలో మనమందరము కొనసాగుదుముగాక. అందుకే దేవుడు మనందరినీ కూడా ఏర్పరచబడిన ఈ స్థలములోకి ఆయన మనల్ని రప్పించాడు. ఎందుకని? దహన బలిగా మనం మార్చబడాలని. అంత మాత్రమే కాకుండా తర్వాత అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము
నీవు జరిగించాలి. నీ సొంత చిత్తము కాదు జరగాల్సింది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని కాదు జరగాల్సింది. నాకు అన్నీ తెలుసులే, నాకు తెలియంది ఏమీ లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని చిత్తానుసారముగా నడిపించబడాలి, దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడాలి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆలోచనే మనలో జరగాలి. స్వచిత్తము చనిపోవాలి, సొంత చిత్తము చనిపోవాలి, సొంత జ్ఞానము చనిపోవాలి. దేవుడు మనకి ఏదైతే చెబుతాడో ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనము జరిగించడానికి. ఇంతవరకు ఎవరి మాట వింటూ వచ్చావో తెలియదు, ఇంతవరకు ఎవరు చెప్పింది చేస్తూ వచ్చావో తెలియదు. దేవుడు ఏర్పరచుకొనిన ఈ స్థలములోకి నేను ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే, నీవు ఆయన చెప్పింది చెప్పినట్టే నువ్వు చేయాలి, ఆయన చెప్పింది చెప్పినట్టే నువ్వు జరిగించాలి. ఆ విధంగా జరిగించున్నట్లుగా యేసయ్య మనందరినీ ఈ స్థలము నడిపించినందుకు మరొకసారి ప్రభుకు స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం చివరి మాట 16వ అధ్యాయం 16-17 వాక్య భాగాలు చూద్దాం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను అన్నాడు. ఇక్కడ కూడా రాయబడిన మాట చూడగలిగితే, పర్ణశాల పండుగలోను లేకపోతే గుడారాల పండుగలోను మీరందరూ కూడా దేవుడు ఏర్పరిచిన ఈ స్థలానికి వచ్చారు. వచ్చిన వారు ఇంచుమించుగా ఎవరు నాకు తెలిసి వట్టి చేతులతో వచ్చి ఉండరు. ఎందుకయ్యా అంటే, గుడారాల పండుగ కొరకు కృతజ్ఞత అర్పణలు, ప్రతిష్ఠిత అర్పణలు, మొక్కుబడులు, ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, ఇవన్నీ మీరు తీసుకొని వచ్చి ఉంటారు. ఒట్టి చేతులతో మీరు కనబడరు. కానీ బైబిల్ చెప్పే చక్కని మాట ఏమిటి అంటే, దేవుడు ఏర్పరచుకొనినటువంటి ఆ స్థలములో ఆయన సన్నిధిలో మీరు కనబడవలెను అన్నాడు. మీరు కనబడాలి. దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి ఎందుకు ఆయన మనల్ని తీసుకొని వచ్చాడంటే, నీవు ఆయనకు కనబడాలి, దేవుడు నిన్ను చూడాలి. ఈ రోజున ఇంతవరకు నువ్వు మనుషులకు కనబడాలి అని తిరుగుతున్నావేమో, లేకపోతే సేవకులకి కనబడాలి అని తిరుగుతున్నావేమో, లోకములు అందరికీ కనబడాలి అని తిరుగుతున్నావేమో. అందరికీ కనబడాలి అనుకుంటావా? దేవునికి కనబడవు. దేవునికి కనబడాలనుకుంటావా? అందరు ఎదుట మరుగైపోయి ఉంటావు. అందుకనే దేవుడు కోరుకునేది ఏమిటయ్యా అంటే, ఇంతవరకు అందరికీ కనబడతా వచ్చావు, ఇక మీదట నేను ఏర్పరచుకున్న స్థలములోకి నేను రప్పిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు నా సన్నిధిలో కనబడవలెను. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమని? నా పావురమా, నిష్కలంకురాలా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, ఒక్కసారి నీ ముఖాన్ని నాకు కనబడనిమ్ము అని అంటాడు. అంటే దేవుడు మన ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు. యేసయ్య మన ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకే ఆయనకు మనము కనబడవలెను. అందుకని ఆమోసు గ్రంథకర్త కూడా ఏమంటాడు అంటే, ఆయన సన్నిధిలో కనబడుటకు మీరేమవ్వాలి? సిద్ధపడి రండి. ఎలా పడితే అలా దేవుని సన్నిధికి మనం రాకూడదు. దేవుని సముఖానికి వచ్చేటప్పుడు నేను దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని చేత దర్శించబడాలి అని అనుకున్నప్పుడు, నా ప్రభువుకి నేను కనబడాలి అనుకున్నప్పుడు ఒక సిద్ధపాటు కలిగి, ఒక శుద్ధీకరణ కలిగి, నీవు క్రీస్తు రక్తము చేత కడుగుకొని, అలాగే దేవుని యొక్క వాక్యముతో కడుక్కొని, పరిశుద్ధాత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారై సిద్ధపడి దేవుని సన్నిధికి మనం రావాలి. సిద్ధపడి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము కనబడతాం. అందుకనే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు
జాగ్రత్త పడండి. అపొస్తలుడైన పేతురు భక్తుడు ప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ ఆలస్యమవుతుందని కొంతమంది అనుకుంటున్నారు. వస్తానన్నవాడు రాకమానడు, తెస్తానన్న రాజ్యం త్యాగమానడు. ఆయన ఆర్పాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకి రాబోతున్నాడు. ఇప్పటికే ప్రభు రాకడను గురించిన సూచనలు కనబడుతూ ఉన్నాయి. అక్కడక్కడ సూచనలు కనబడుతున్నాయి, సూచనలు వినబడుతున్నాయి. మహాకాశములతో ధ్వనించే రోజులు సమీపంగా ఉన్నాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములని అగ్నితో కాల్చబడే రోజులు సమీపంగా ఉన్నాయి. పంచభూతములు మహావేంద్రములతో కరిగి నశించిపోయే రోజులు సమీపముగా ఉన్నాయి గనక ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్మని ఒక స్వరం వినబడబోతుంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము ఆయన సన్నిధిలో, అనగా దేవుడు ఏర్పరిచినటువంటి ఈ స్థలములో ఎలా కనబడాలి? ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా మనము కనబడాలి. ఏ నింద మన మీద లేకుండా నిందారహితులుగా మన ప్రాణములోను, మన ఆత్మలోను, మన శరీరములోను నిందారహితులుగా మనం కనబడాలి. నిష్కపటులుగా మనం కనబడాలి. నిష్కల్మషులుగా మనం కనబడాలి. ఎందుకయ్యా అంటే మన యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు గనుక, సుచరిత్ర గల దేవుడు గనుక, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి గనుక, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపంలో చేరనివాడు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు గనక ప్రపంచానికి నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన యేసు క్రీస్తుకి మనము కనబడాలి. ఎలా కనబడాలి? నిర్దోషులుగా మనము కనబడాలి, నిష్కల్మషులుగా మనం కనబడాలి, నిష్కపటులుగా మనం కనబడాలి, నిందారహితులుగా కనబడాలి. అందుకనే దేవుడు తను ఏర్పరిచినటువంటి ఈ స్థలానికి మనందరినీ కూడా రప్పించి ఆయన మనలని పరిశుద్ధపరచి, పవిత్రపరచి, అలాగే శుద్ధీకరణ కలుగచేసి మన ప్రాణ, ఆత్మ, శరీరంలో నిందారహితులుగా మార్చి ఆ పరిశుద్ధుడిని యేసయ్య మేఘముల మీదకి వచ్చినప్పుడు, ఆత్మ నీవు సిద్ధపరిచినటువంటి ఆ సంఘాన్ని తీసుకొని రమ్మని ఆయన పిలిచినప్పుడు పరిశుద్ధులు మాత్రమే, పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో కనబడతారు. కూడా చబులు గట్టిగా. అందుకని బైబిల్ చెబుతున్న మాట, మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, వారు పరిశుద్ధులు అని రాయబడింది. రెండవ మరణం వాళ్ళ మీద అధికారము లేదు అని రాయబడింది. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము దేవుడు ఏర్పరిచిన ఈ స్థలానికి ఆయన ఎందుకు తీసుకొని వచ్చాడంటే మనమందరము నిందారహితులుగా, నిష్కపటులుగా ఆయన సన్నిధిలో మనము కనబడాలి. ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడాలి. మర్త్యమైపోయి ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకొని మేఘముల మీద ఆయన రాబోతూ ఉండగా ఆయనకు మనము కనబడినట్లుగా, ఆయన సన్నిధిలో మనం నిలిచుడినట్లుగా, ఆయనతో యుగ యుగములు మనం దేవునితో ఉన్నట్లుగా ఆయనతో మనం ఉండాలి. అందుకే అంటాడు, నీ మగవారందరిలో అన్నాడు. స్త్రీల పేరు ఎందుకు రాయలేదని మీరు అంటారేమో, మగవారందరిలో అన్నారు. మగ అనే దేనికి సూచన అంటే జయ జీవితానికి సూచనగా కనబడుతుంది. జయ జీవితము కలిగిన వారందరిలో. అందుకనే ఇనపతన్నము చేతబట్టి భూమిని ఏలనై ఉన్నటువంటి పరిపాలన చేయగలిగిన ఒక మగ శిశువుని ఆ స్త్రీ కనగానే ఎక్కడికి వెళ్ళిందట? సింహాసనం మీద కొనిపోబడిన రాయబడింది. మగవారందరిలో అనగా జయ జీవితము కలిగిన వారందరిలో, లోకాన్ని జయించిన వారు, పాపాన్ని జయించిన వారు, సాతాన్ని జయించిన వారు, శరీరాన్ని జయించిన వారు, సమస్తాన్ని జయించినటువంటి ఆ మగవారందరిలో, వారందరూ కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ స్థలములో ఆయన సన్నిధిలో కనబడాలి. వారు ఎప్పుడైతే కనబడతారో వాళ్ళందరినీ కూడా ప్రభు తన రాకడలో తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనతో కూడా యుగ యుగాలు మనం ఉండగలుగుతాం. నిత్య సియోనులో, నూతన యెరూషలేములో ఆయనతో కూడా మనం ఉండగలుగుతాం. నిశ్చయముగా నా దేవుడు మనందరినీ కూడా ఆయన ఏర్పరిచినటువంటి ఆ స్థలములోకి రప్పించిన దేవుడు ఇట్టి ఘనకార్యాలు జరిగించునుగాక. ఈ విధంగా దేవుడు చేయునుగాక. ఆయన ఏర్పరిచిన స్థలములో మనందరిని ఆయన సంతోషింప చెయ్యునుగాక. ఏర్పరిచిన స్థలములో మనం దహన బలిగా మార్చబడి ఆయన చిత్తాన్ని జరిగించుదుముగాక.
ఏర్పరిచిన స్థలములో మనమందరము ఆయన సన్నిధిలో జయ జీవితము కలిగిన వారమై నిష్కపటులుగా, అలాగే నిర్దోషులుగా, నిందారహితులుగా ఆయనకు కనబడుదుము గాక. ఈ మాటలన్నీ నా యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నిరంతరంగా ఫలింపచేసి రాకడకు సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.